ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని కలిసి ఆ యొక్క గొప్ప ధన్యత అవకాశాన్ని ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఈ దినం మన యొక్క టాపిక్ ఏంటంటే, దేవదూతలు రాత్రి వేళ పొలములో తమ మందలను కాసుకుంటున్న గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి వాళ్ళు యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించిన వార్త తెలియజేశారు. తెలియజేసిన తర్వాత వాళ్ళు అలా తెలియజేశారో లేదో, అక్కడ పరలోకంలో ఉన్న సైన్య సమూహం, దేవదూతల సైన్య సమూహం అంతా కూడా వాళ్ళు పాటలు పాడటం ప్రారంభించి ఉన్నారు. అది నేను చదువుతున్నాను, వినండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఇంకా ఉంది, నేను అది తర్వాత నేను చెప్తాను. దేవదూతలు పాటలు పాడుతున్నారు. ఆ యొక్క పరలోక సైన్య సమూహం పాటలు పాడుతున్నారు. ఏం పాడుతున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అని పాడుతున్నారు. ఇది ఈ మాట మనం చూసినట్లయితే అసలు ఒరిజినల్గా అంటే మూల భాషలో ఉన్న మాట ఏంటి అని మనం చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కాదు. కరెక్ట్ ట్రాన్స్లేషన్ మూల భాషలో ఉన్న మాట ఏం చెప్తుందంటే, సర్వోన్నతుడైన దేవునికి మహిమ. ఇంగ్లీష్లో రాయబడుతుంది, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. అంటే సర్వోన్నతుడైన దేవునికి మహిమ. అవునండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సర్వోన్నతుడుగా ఉంటున్నాడు. మనం చూసినట్లయితే అదేంటండి, ఆయన సర్వోన్నతుడు అంటున్నారు. మరి నిజంగా ఆయన సర్వోన్నతుడు అయితే మరి ఆయన పుట్టినప్పుడు మనం చూసినట్లయితే ఆయన పశువుల పాకలో తొట్టిలో ఆయన పరుండబెట్టారు కదా అని చాలామందికి ఆశ్చర్యం. కానీ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది, ఆయన అన్ని నామముల కన్నా పైనామం ఆయనది. మన ప్రభువు ఒక మాటలో చెప్పండి, సర్వోన్నతుడు. 2 మాటలు మనం చూస్తున్నాం. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తే ప్రభు అని ఒప్పుకోవాలి. అంత మాత్రమే కాదు, మరి ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. దేవుడు ఆయన అంత ఇదిగా హెచ్చించి ఉన్నాడు. కాబట్టి ప్రభువు సర్వోన్నతుడు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని నామముల కన్నా పై నామం కలిగిన వాడు. నేను చదివిన మాటలో వాక్యంలో మనకి చాలా క్లియర్గా ఉంది. భూమి పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ అని చాలా క్లియర్గా రాస్తున్నాడు. అంటే చూడండి, 3 స్థలాలే, పరలోకం, అలాగే భూమి మీద, భూమి క్రింద. కాబట్టి ఆయన అందరిలో కల్లా ఆయన సర్వోన్నతుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ దేవదూతలందరూ కూడా పాటలు పాడుతున్నారు, సర్వోన్నతుడైన దేవునికి మహిమ అని. అలాగే తిమోతి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయం 15వ వాక్యం మళ్ళీ చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం. శ్రీమంతుడును అద్వితీయుడు అగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి, వింటున్నారా? ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఇంగ్లీష్లో కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. అవునండి, ఆయన ఎంత సర్వోన్నతుడో అక్కడ పత్రికలో మనం చూస్తున్నాం, తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు. ఇంకా నేను మీకు చూపిస్తాను బైబిల్లో ఆధారాలు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వాక్యం. బైబిల్స్ ఉన్నవాళ్ళు తీసి చూడండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వాక్యం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను మనం రక్షణ పొందలేము. చూడండి, అక్కడ క్లియర్గా రాస్తున్నాడు, ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి. ఆకాశం క్రింద మనుషులో ఇవ్వబడిన ఏ నామమును కూడా మనం రక్షణ పొందలేం. అందుకని ఆ నామం సర్వోన్నతమైన నామం, అది ఆయన యొక్క నామం. ఆయన సర్వోన్నతుడు కాబట్టి దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 19వ కీర్తన, బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను, వినండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన మొదటి వచనం నుండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. చూడండి, ఆయన ఎంత సర్వోన్నతుడో చూడండి. ఆకాశములు ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్లో రాస్తున్న మాట, ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అవునండి, పరలోకం ఆయన యొక్క మహిమని అది ప్రచురపరుస్తూ ఉంది, అది వివరిస్తూ ఉంది. ఈ దినమున నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువును నువ్వు నమ్ముకున్నావు, అయితే ఆయన సర్వోన్నతుడు అని నీకు తెలుసా? ఈ దినమున ప్రభు చెప్తున్న మాట, ఆయన సర్వోన్నతుడు. అందుకని ఆకాశాలు లేదా పరలోకం ఆయన మహిమని వివరిస్తూ ఉంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 19వ వాక్యం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 19వ వాక్యం. అక్కడ ఒక మాటను మనం చూస్తాం. అదేంటిదంటే యెషయా గ్రంథం 55:19లో అక్కడ ఒక మాట రాస్తాడు. ఏమనంటే, ఆ పొలములోని చెట్లన్నీ కూడా చప్పట్లు కొడతా ఉన్నాయి. యెషయా గ్రంథం 55:19. ఆ యొక్క పొలంలో ఉన్న చెట్లన్నీ కూడా చప్పట్లు కొడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 55:1 మనం చూసినట్లయితే ఈ పొలంలో ఉన్న చెట్లన్నీ కూడా 19 కాదు, యెషయా గ్రంథం 55:12 దాంట్లో ఒక మాటను మనం చూస్తాం. మీరు సంతోషంగా బయలువెళ్దురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములో మెట్టలను సంగీతనాదం చేయను, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. అవునండి, అవి దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి. అలాగే కీర్తనల గ్రంథం 98వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం 98వ కీర్తన 8వ వచనం. అక్కడ కూడా కీర్తనాకారుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 98:8. చూడండి, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. అవునండి, ఎందుకు ఇదంతా? ఆయన సర్వోన్నతుడు కాబట్టి. రాజైన ఉజ్జియా మృతి నొందాడు. ఆ మృతి నొందిన సంవత్సరమున ప్రవక్త అయిన యెషయా ఆయన ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు.
ఆ దర్శనంలో చూసినట్లయితే మహోన్నతుడైన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మరి ఆ దర్శనంలో ఉన్న మాట ఏంటి? మనం చాలా వివరంగా వాక్యంలో ఉన్నదే మనం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-4 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-4. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొంచు రెండిటితో ఎగుర్చుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ శరాపులు, కెరూబులు అంటే దేవదూతలు దేవుని యొక్క సముఖంలో ఎంత ఆర్భాటంగా ఆయన్ని ఆరాధిస్తున్నారు. యెహోవా పరిశుద్ధుడు, 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 ఆయన సర్వోన్నతమైన వాడు పరిశుద్ధుడని వాళ్ళంతా కూడా ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నారు. వాళ్ళ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అవునండి, వాళ్ళ యొక్క పనే అది. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టండి అంటే సిగ్గుపడతారు. హల్లెలూయా చెప్పండి అంటే సిగ్గుపడతారు. దేవుని మహిమపరచండి సిగ్గుపడతారు. కానీ పరలోక రాజ్యంలోనండి ఏ పని లేదండి. పరలోక రాజ్యంలోకి నువ్వు ఎంటర్ అయ్యావంటే, నువ్వు అడుగు పెట్టావంటే, అడుగు పెట్టిన దగ్గర నుంచి యుగ యుగములు మనమందరం చేసే పని ఒకటే ఒకటి. వాళ్ళు ఏ విధంగా మహిమపరుస్తున్నారు దేవదూతలు, పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు, ఆ విధంగా మనం ఎప్పుడు కూడా దేవుని మహిమపరుస్తూనే ఉంటాం, దేవుని ఆరాధిస్తూనే ఉంటాం, దేవుని ఘనపరుస్తూనే ఉంటాం. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, దేవునిని మనము ఆరాధించవలసిన వాళ్ళమై ఉన్నాం, దేవుని ఘనపరచవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎఫెసీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4-6 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6. ఎట్లా అనగా, తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులమై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలో క్లియర్గా రాయబడుతుంది, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. అవునండి, ఆయన కృపా మహిమకు కీర్తి కలగడానికి ఆయన మనం చేసుకొని ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా, దేవుడు నన్ను ఎందుకు చేశాడు, ఈ లోకంలోకి ఎందుకు తీసుకొని వచ్చాడు, ఇప్పటివరకు ఎందుకు బ్రతికించి ఉంచాడు అని నువ్వు ఆలోచిస్తే దానికి నీకు అర్థం తెలియదు. నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మన కరోనా వచ్చింది, అనేక మంది చనిపోయారు. నువ్వు కూడా చనిపోవాల్సిన వాడివి, చనిపోవాల్సిన దాన్ని. కానీ ఇంకా నువ్వు బ్రతికున్నావంటే దాని అర్థం ఏంటి, దాని కారణం ఏంటి అంటే, తన కృపా మహిమకు కీర్తి కలగడానికి దేవుడు నిన్ను బ్రతికించి ఉంచాడు. అంటే అది ఎట్లా కలుగుతుందండి? తన కృపా మహిమకు కీర్తి అంటే ఎట్లా కలుగుతుంది? నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి, నువ్వు స్తుతుల ద్వారా నువ్వు ఘనపరచాలి. దేవుడు నీకు చేసిన మేళ్ళు ఉపకారములు ఆయన చెప్పడం ద్వారా, సమాజంలో చెప్పడం ద్వారా, సంఘంలో చెప్పడం ద్వారా, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పడం ద్వారా నువ్వు దేవుని మహిమపరచాలి. ఇంకా నన్ను కానీ అడిగితే నిత్యం ఆయన యొక్క కీర్తి మన నోట్లో ఉండాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చూడండి, అన్ని జనులు ఉన్నారు, వాళ్ళని కదిలిస్తే రామ రామ కృష్ణ కృష్ణ అంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క బిడ్డలను కదిలిస్తే మాత్రం ఆ మహిమ రాదు, దేవునికి స్తోత్రం స్తుతి అనేది రాదు. చూడండి, నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నువ్వు హల్లెలూయా అనగలగాలి, స్తోత్రం అనాలి, యేసు రక్తమే జయం అనగాలి, దేవునికి స్తోత్రం అని చెప్పగలగాలి. చూడండి, దాని కొరకే దేవుడు నిన్ను సృజించి ఉన్నాడు. చూడండి, సర్వలోకం ఆయన్ని మహిమపరుస్తుంది. ఉదయకాల సమయంలో ఈ యొక్క పక్షులు లెగుస్తాయి, లేచి ముందే లెగుస్తాయి. గంప కింద కోడి కూడా లేచి వాటి భాషలో అది దేవుని స్తుతిస్తూ ఉంటుంది. పక్షులు అరుస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం ఏంటి ఈ యొక్క గోల, నిద్రపోనీయకుండా అనుకుంటాం. గోల కాదండి, వాటి భాషలో అవి దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. స్తుతించి అవి తమ గూళ్ళలోంచి బయటికి బయలుదేరుతాయి.
అవి ఎటెళ్ళాలో వాటికి తెలియదు. మనమే దిక్కులు చూసుకుంటూ ఉంటాం. ఇదిగో ఈ దిక్కులో నేను వెళ్తే నాకు కలిసి వస్తుంది అనుకుంటూ ఉంటాం, కానీ వాటికి తెలియవు. అయితే దేవుడు వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. అవి బయలుదేరక ముందే అవి ఎటు వెళ్ళాలో దేవుడు వాటిని నడిపిస్తాడు. అటు వెళ్తాయి, కడుపు నిండా ఆహారం తింటాయి, తిరిగి తమ గూళ్ళలో ఉన్న పిల్లలకు కూడా తీసుకొని వస్తాయి. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరుడు సహోదరి, నీవు దేవుని మహిమపరుస్తున్నావా? అవునండి, మనం దేవుని గణపరచవలసిన వాళ్ళమైన. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయన్ను చూడలేదు, ఎవడును చూడనేరడు. చూడండి, అంత మహామహిమలో ఆయన ఒక్కడే నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని మహిమపరచవలసిన వాళ్ళమై ఉన్నాం, ఆయన్ని ఘనపరచవలసిన వాళ్ళమై ఉన్నాం. దేవదూతలు ఆయన ఆరాధిస్తున్నాయి, సృష్టి అంతా ఆయన్ని మహిమపరుస్తుంది. అయితే ఆయన మనల్ని చేసుకున్నది ఎందుకంటే తన కృపా మహిమ కీర్తి కలగాలి అని. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, దేవదూతలు పాడుతున్న పాట, సర్వోన్నతమైన స్థలములో సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం. మేము ఎక్కువ ఈ మెసేజెస్ అని షార్ట్ మెసేజెస్గా చేయాలని ఆశపడి మేము ఇంత క్లుప్తంగా చెప్తూ ఉన్నాం. ఆయన మహిమను వివరించాలి అంటే ఈ 4 మాటలు చాలు. ఇంకా చాలా ఉంది, పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ మీకు తెలుసు. సండే 1:30కి తక్కువ ఉండదు నా యొక్క మెసేజ్, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా. కానీ ఇది షార్ట్ మెసేజ్ చేయాలని మేము ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమైన విషయాలు చెప్తూ దయచేసి అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, ఈ దినమున మీరు మాతో మాట్లాడి స్తోత్రాలు. మీరు జన్మించినప్పుడు ఆ పరలోక సైన్య సమూహం పాటలు పాడుతున్నారు. సర్వోన్నతుడైన దేవునికి మహిమ, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అని పాడుతున్నారు. అవును ప్రభువా, మీరు సర్వోన్నతుడైన దేవుడివి, అత్యున్నతుడైన దేవుడివి ప్రభువా. నీ యొక్క నామంలో ప్రతి ఒక్క వాని మోకాలు వంగాలి, నీ నామంలో ప్రతి వాని నాలుక నిన్ను మహిమపరచాలి, నిన్ను ఘనపరచాలి. అలాంటి ఆధిక్యత, అలాంటి కృప కలిగిన వాడానికి స్తోత్రాలు. ఈ దినమున ప్రభువా, చాలామందికి ఈ విషయం తెలియలేదు, నీ వాక్యం ద్వారా వీళ్ళు తెలుసుకొని ఉన్నారు. నీ గురించి ఏంటో అనుకున్నారు, ఏదో నువ్వు పశువుల పాకలో పుట్టావని నేను తక్కువగా అంచనా వేసి ఉన్నారు ప్రభా. అయితే మీరు సర్వోన్నతుడని ఈ దినమున బిడ్డలకు తెలియజేసి ఉన్నారు. ఆ సర్వోన్నతుడైన నీవు మాకు దేవుడిగా ఉండడానికి ప్రభా మేము చాలా సంతోషిస్తున్నాం ప్రభా. ఈ దినమున ఎంతమంది వాక్యాన్ని విని ఉన్నారు, వాళ్ళందరూ కూడా నువ్వు ఎవరివై ఉన్నావో తమ హృదయాల్లో వాళ్ళు గుర్తించి తమ హృదయంలో చేర్చుకొని దేవా, తద్వారా ఆశీర్వాదాలు దేవుని పొందట్లు మీరు సహాయం చేయండి దేవా. బిడ్డలని అందరినీ కృపగా సమర్పిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని బిడ్డలందరినీ కృపగా సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఈ యొక్క వాక్యాన్ని విని ఉన్న ప్రతి బిడ్డకు దేవుని రాకడ పర్యంతం సదాకాలంతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క వాక్యాన్ని వింట మాత్రమే కాదు, ఇతరులకు షేర్ చేయండి. ఈ వాక్యం మీ జీవితాల్లో ఏ విధంగా ప్రయోజనకరంగా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కామెంట్స్ పెట్టడం రాకపోతే ఈ యొక్క థంబ్నెయిల్ మీద మా యొక్క ఫోన్ నెంబర్ ఉంది, మీరు వాట్సాప్కి మీ యొక్క స్పందన తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అధికంగా ఆశీర్వదించి దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.